వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కొలన్పాక గ్రామానికి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారిని మా గ్రామంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి 25 చెరువులు ఉన్నాయి. వాటిలో కూడా చెరువులను నింపే అవకాశం ఉంది. వాగుతో పాటు వాగులో నీళ్లు వదలడంతో పాటు చెరువులు నింపమని రిక్వెస్ట్ చేస్తే ఈ గ్రామంలో అడగడానికి నువ్వే ఉన్నావు అని హేళన చేసి రైతులను దురుసుగా మాట్లాడడం సరైన విధానం కాదు. గత ప్రభుత్వంలో కూడా ఒక 5 చెరువుల వరకు నింపినారు. సదాశివపేట నుంచి వచ్చినటువంటి కాలువ ద్వారా నారాయణపురం ద్వారా నుంచి వెళ్ళి అయ్యవారి చెరువును, కొత్త చెరువును, పెంజెరువును, ఇటు రాఘాపురం నుంచి పెద్దరామచెర్ల నుంచి వచ్చినటువంటి నక్కలగుంట ద్వారా మీది చెరువును, రాఘాపురం కాశపుగ చెరువును నింపి ఇక్కడి వైపు కూడా వాగు వారియడం ద్వారా గ్రామంలో నీటి భూగర్భ జలాలు పైకుండి నీటి అడ్డలు లేని పరిస్థితి ఉండే. ఇవాళ రైతులలో కొలన్పాకలో కొంచెం వాగు వారడం వల్ల 20% మాత్రమే నీళ్లున్నాయి. 80% పొలాలు ఎడారి అయిపోయినాయి. ప్రతి బావులలో మోటార్లు కాలినాయి, బోర్లు మోటార్లు కాలినాయి. నీళ్లు లేక నడిపేయడం వల్ల అనేక మంది రైతుల పొలాలు ఎండిపోయినాయి. తిరిగి స్పందించి రైతులకు సహకారం చేయాలి తప్ప ఒక గౌరవ ఎమ్మెల్యే గారు రైతులను దురుసుగా మాట్లాడడం అది మంచి విధానం కాదు. దాన్ని వారు వాపసు తీసుకోకపోతే భవిష్యత్తులో రైతుల వ్యతిరేకంగా ముద్ర వేసుకునే వాళ్ళు అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.